నమస్తే. కాంగ్రెస్ ఇండియా కూటమి చీలికలే ఎన్డీఏ కూటమి గెలుపుకు కారణాలు. అయినా ఎందుకు రాహుల్ గాంధీ రిలాక్స్ మోడ్‌లోనే ఉన్నాడు? గతంలో 50 ఏళ్ళు మేము పాలించినాం గదా! ఇప్పుడు మోడీకి వదిలేద్దాం, బీజేపీకి వదిలేద్దాం అని కూర్చున్నారా? ఎందుకు ఈ లోకల్ పార్టీలతోటి, స్టేట్ పార్టీలతోటి ఎందుకు మీరు కలవలేకపోతాళ్ళు? ఒకవేళ కలిసినా ఎక్కువ రిలేషన్‌షిప్ ఎందుకు ఎక్కువ ట్రావెల్ చేస్తలేరు వాళ్ళతోటి? ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీతోటి బయటకొచ్చిల్లు. మీరిద్దరు కొట్టుకుంటా అంటే ఓట్లని పోయి బీజేపీ పార్టీకి పడ్డది, వాళ్ళు గెలిచిల్లు. ఇప్పుడు రీసెంట్‌గా వెస్ట్ బెంగాల్‌లో చూసుకున్నా, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారితోటి ఉన్నా కూడా మీకు ఏమన్నా వచ్చు. ఆమెకు 40% ఓట్లు వచ్చినాయి ఓడిపోయినా కూడా. మీకు 2% ఓట్లు. దేశమంతటా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు కూడా కాంగ్రెస్ వైఫల్యాలను పూసగుచ్చినట్టు చెప్తా ఉన్నా, అయినా రాహుల్ గాంధీ ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే ఈ దేశం మీద ప్రేమ లేదా? ఎందుకనంటే ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఎప్పుడూ పవర్ ఒక చేతులు ఉండొద్దు, ఒక పార్టీ చేతులు ఉండొద్దు, మారాలి. ఓ 10 ఏళ్ళు సరే, ఒక టర్మ్ కాకుండా 2 టర్మ్‌లకు ఒకసారైనా పవర్ మారాలి. రాహుల్ గాంధీ ఇట్లున్నంత కాలం ఇప్పుడు 2034 కాదు, 2044 వరకు బీజేపీయే ఉంటుంది అధికారంలో, ఎన్డీఏ కూటమే ఉంటుంది. రీసెంట్‌గా యాక్సిస్ మై ఇండియా అనేది పాపులర్ అయింది కదా! మన తమిళనాడులో విజయ్ పార్టీకి సంబంధించి ఎగ్జిట్ పోల్‌లో మనోడు చెప్పిండు. విజయ్‌కి 108 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పింది. 107 వచ్చినాయి. అంతకుముందు ఆయన 2019లో కూడా బాగా గెస్ చేసిండు యాక్సిస్ మై ఇండియా అని. వీళ్ళది ఏజెన్సీ గ్రూపుల మన పోలింగ్‌కి సంబంధించి రీసెర్చ్ గ్రూపులు అన్నట్టు. చాలా ఉంటాయి దేశంలో. చాణక్య అని, ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా, ఐపాక్ ఇట్లాంటి సంస్థలన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. అతను ప్రదీప్ గుప్తా కూడా చెప్తున్నాడు, బీజేపీ 2034 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. 2034 కాదు, రాహుల్ గాంధీ నిద్రమబ్బు వదలపోతే 2044 వరకు బీజేపీ అధికారంలో ఉంటుంది. అప్పుడు దేశం ఇట్లా మొనోపాలీలా ఉంటే, ఒకటే వాళ్ళు శాసిస్తే దేశం ఎంతో వెనుకబడుతుంది, అది మనకు తెలియకుండానే. ఇప్పుడు బీజేపీ ఎట్లున్నదంటే, బీజేపీ అన్ని ఎలక్షన్లలో గెలుస్తున్నది కానీ ఎకనామీలో తగ్గుతున్నది. అది మన ప్రజలకు, మన దేశానికే కదా నష్టం. దాని గురించి ఆలోచించాలి. రాహుల్ గాంధీకి 1 కాదు, 2 కాదు, వందలాది ఎగ్జాంపుల్స్ వచ్చినాయి పోరాటం చేయడానికి. ప్రధాన ప్రతిపక్షంగా ప్రూవ్ చేసుకోవడానికి 100 వచ్చినాయి. అప్పుడెప్పుడో డిమానిటైజేషన్ నుండి మొదలు పెడితే మొన్న నీట్‌కి సంబంధించిన పేపర్ లీక్ వరకు ఏడ పోరాటం చేసిండు రాహుల్ గాంధీ? ఏడ ఫలితం, ప్రధాన ప్రతిపక్షంగా ఏడ ఫలితం సాధించి చూపెట్టిండు? నీట్ ఎగ్జామ్‌కు మీరు ఏం పోరాటం చేస్తాళ్ళు అసలు? ఈ ఎలక్షన్ కమిషన్ ఓట్ల తొలగింపుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టివ్ రివిజన్ మీద మీరేం పోరాటం చేస్తున్నారు? ఏం ఆపిల్లు? వాటి మీద పోరాటం చేసిన ప్రతి రాష్ట్రంలో మీరే ఓడిపోతారు. మీకు దేశమంతటా సగం దేశమంతా సపోర్ట్ ఆల్రెడీ ఉంది కదా, మీరు ఎందుకు పోరాటం చేయలేకపోతారు? మీరు ఇంకా ఈడీ, సిబిఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసు ఇవన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నాయన్నారు కదా, ప్రజలకు ఎంత దాకా తీసుకొని వచ్చిళ్ళు? మాట్లాడడం, ట్వీట్ చేయడం, వదిలేయడం. అట్లయితే మీరు ఎప్పుడు అధికారంలోకి వస్తారు? భారతదేశంలో ఇంకొక పార్టీ లేకుండా పోతుంది ఇప్పుడు. దాని దాని బాధ్యత ప్రజలు మీరే వహించాలి. ప్రజలే ఇబ్బంది పడేది. 50 ఏళ్ళు మీరు పాలించిన అనుభవంతో ఇప్పుడు అందరు సీనియర్ సిటిజన్లను పెట్టుకొని పార్టీని నడిపి అంటే ఏడ నడుస్తుంది? ఇటేమో జెన్జీ ఉద్యమాలు నడుస్తూ ఉంటాయి. నిన్నగా మొన్న పిల్లగాడు పెట్టి కాక్రోచ్ పార్టీ అని పెట్టి మొత్తం సోషల్ మీడియాలో హవా చేస్తాడు. మీరేమో సీనియర్ సిటిజన్లను పట్టుకొని ఏ రాష్ట్రంలో ఏ స్ట్రాటజీ చేయాలనో తెలియకుండా ఒక దాంట్లో ముందేస్తారు, ఒక దాంట్లో తర్వాత వేస్తారు. ఈ టీఎంసీ విజయ్ పార్టీతో ఆయన 234 ఎమ్మెల్యే సీట్లలో పట్టుమని 5 వచ్చినాయి మీకు. ఇంకా ఆయన దగ్గరికి టక్కున పోయిళ్ళు కాబట్టి 2 మంత్రి పదవులు ఇచ్చిండు మీకు. లేకపోతే అది గోయిందా. కేరళ ఎలక్షన్లో గెలిచినాక సీఎం క్యాండిడేట్ పెట్టడానికి 10-15 రోజులు పట్టింది మీకు. గింత మబ్బుతోటి ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీకి ఉనికి ఎక్కడిది? ఏదో మీరు అనుకున్నట్టు బీజేపీకి ఏం ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఏం లేదు. ఇక్కడ మీ వైఫల్యాలు, మీ ఫెయిల్యూరే బీజేపీకి గెలిపోయింది. ఇక్కడ మీ ఒక ఇనెబిలిటీ, రాష్ట్రంలో స్టేట్ పార్టీలతో కలవలేక మీ ఇనెబిలిటీ. వాళ్ళేమో మోడీకి భయపడతారు, అట్లా అంటున్నప్పుడు మీకే కలవాలి. మీతో కలిసి కూడా ఏంది డోంట్ క్యాచ్ ద ఫాలింగ్ నైఫ్ అన్నట్టు మిమ్మల్ని పట్టుకుంటూ ఉన్నలో ఓడిపోతామనే స్థితికి వచ్చిళ్ళు. బీజేపీ వాళ్ళు హిందుత్వం అంటే మీరేమో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని పెట్టిళ్ళు. దాంతో ఇక బీజేపీకి ఫిక్స్ అయిపోయారు జనాలు. అది ముస్లిం పార్టీ కదా, మీరు ఎందుకు తీసుకొని వచ్చిళ్ళు మతాలని? వాళ్ళు హిందువులను తీసుకొని వచ్చిళ్ళు. మీరే ఇంకొకటి పెట్టుకోవచ్చుగా, హిందూ జనతా పార్టీ అని ఏదో రాష్ట్రంలో, చిన్న రాష్ట్రంలో పెట్టిపిచ్చి మీరు కూడా హిందువులకు సపోర్ట్ చేసినట్టు చేయొచ్చుగా. అసలు దాని బదులు అసలు పేరు, రిలీజియన్ పేరు తీయకుండా అయిపోతుందా? మీరు ముస్లింలను తీసుకొచ్చిల్లని చెప్పి ముస్లింలందరూ మీకు ఓటేస్తే గెలుతుందా?
మీకు గెలవదు. ఇటు ముస్లింలు ఎత్తాలి కాబట్టి అటు అందరు హిందువులు పోతారు. అది ఒక డిజాస్టర్ అది. దీన్ని కూడా మీరు సరి చేసుకోలేకపోతున్నారు. సరే ఈ రిలీజియస్ అంటే పక్క పెట్టి ఎన్నో సెన్సిటివ్ టాపిక్స్, ఇది సెన్సిటివ్ టాపిక్, మిగతా ఎన్నో ఉన్నాయి. మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఎక్కడ దేనైనా అడ్డుకున్నారా? ఆ స్ట్రెంగ్త్, ఆ పవర్, ప్రధాన ప్రతిపక్షం, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్లమెంట్లో నువ్వు ఎన్ని అడ్డుకున్నావు? మొన్న ఒకటి చట్టము అడ్డుకున్నావు, ఏది డీలిమిటేషన్కి సంబంధించి, అది బీజేపీ ఫేక్ చేసిందని అదొకటే అడ్డుకున్నావు. మళ్ళీ నెలనో 2 నెలల్లోనో మళ్ళీ రాబోతారు వాళ్ళు. మళ్ళీ కొత్త లాజిక్లు జిమ్మిక్కులతోటి బీజేపీ ఎన్డీఏ కూటమి పార్లమెంటుకు తీసుకొని వస్తుంది. అప్పుడు నువ్వు మళ్ళీ ఆగమై కథం ఓకే అంటావు. నువ్వు వెనుకబడ్డట్టే. మళ్ళీ ఈ 2029 గోయిందా. ఇప్పటికైనా రాహుల్ గాంధీ నిద్రమబ్బు నుండి మేల్కొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ప్రతి రాష్ట్రంలో ఉన్న చిన్న పార్టీలని, స్టేట్ పార్టీలని కలుపుకొని పోవాలి. భారతదేశంలో 2 ఉండాలి, ప్రతిపక్షం, అధికార పక్షం. అధికార పక్షానికన్నా ఒక ఇంత ప్రధాన ప్రతిపక్షం గట్టిగా ఉండాలని భారత పౌరులుగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.